అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో తాటి ముంజల పాయసం తయారు చేసుకుందాం. ముందుగా నేను తాటి ముంజలు తీసుకున్నాను. తాటి ముంజల గురించి నేను బెనిఫిట్ చెప్తాను. అవి మనకి చాలా మంచిది. మనకి బాడీలో కూల్ ఇస్తుంది. మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. స్కిన్ అలర్జీ లేకుండా చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తాటి ముంజల్లో. అందుకే నేను తాటి ముంజల పాయసం తయారు చేస్తున్నాను. రండి చూద్దాం. నేను ముందుగా తాటి ముంజల్ని క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ తీసుకొని నేను తాటి ముంజలు వేసుకుంటున్నాను. వాటిని నేను పీల్ చేసుకుంటున్నాను. ఇలా నేను క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పీల్ తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను పీల్ తీసుకొని శుభ్రం చేసుకున్నాను. ఈ విధంగా మనకి జెల్లీలా ఉంటుంది. నోట్లో పెట్టుకొని తింటే కరిగిపోతుంది. ఇంట్లో మనకి వాటర్ కూడా ఉంటుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది. మన చేతిలో నుంచి కూడా అది జారిపోతుంది. ఇప్పుడు మనం తాటి ముంజల పాయసం తయారు చేసుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఆ మిల్క్ బాగా హీట్ అవ్వాలి. ఇలా పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చే వరకు పైన మిరిగాడు కట్టకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు ఇలా మరిగిన తర్వాత మనం ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. నేను ఇందులో సాఫ్రాన్ వేసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ పాలు బాగా మరిగిపోయినాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 70% తగ్గిన వరకు మరిగించుకోవాలి. తర్వాత నేను తాటి ముంజలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని నేను చల్లారిన పాయసంలో వేసుకుంటున్నాను. అంటే అండి, ఎంతో నూరించే తాటి ముంజల పాయసం రెడీ. దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చల్లగా ఉండే తాటి ముంజలు పాయసం తయారు చేసేసుకున్నాం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.